ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ప్రతి ఒక్కరికి మనస్సు ఒకటి ఉన్నదని భావిస్తూ ఉంటారు. దేహాత్మ బుద్ధి నేనంటే ఈ దేహమని అనుకోవటం జరుగుతుంది. నిద్రలో నీకే సమస్య లేదు. నీవుగా అనంతంగా అవధులు లేక పరిధులు లేక ఉంటావు. మరి మెళుకు రాగానే ఎందుకు పరిమితత్వంగా ఉంటావు? నిద్రలో ఉన్నటువంటి ఆ అనంతత్వమే, ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇక్కడికి వచ్చేసరికి మనస్సుతో పరిమితమైన జీవుడిగా దేహ ధర్మాలు నీ ధర్మాలుగా ఎందుకు అనుకుంటావు? అక్కడొస్తుంది సమస్య. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహము, నేనంటే ఈ మనస్సు, నేనంటే ఇంద్రియాలు అంటూ ఎన్నో విభజనలు చేసుకుంటూ పోతావు. ఈ సందర్భంలో మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశీయులు వస్తూ పోతూ ఉంటారు. వారి వారి మానసిక స్థితిని బట్టి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక విదేశీయుడు మహర్షిని దర్శించటానికి వచ్చి, ఈ ప్రపంచం అందులో శాంతికై ఏదైనా దారి ఉన్నదా, ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు మహర్షుల వారు ప్రపంచం అంటావేమిటి, శాంతి ఏమిటి, ఇంతకీ దాన్ని ప్రయత్నించేది ఎవరు? నీవు కాసేపు నిద్రపోతేనే ఈ ప్రపంచం ఏమైంది? లేదు కదా. నీవు నిద్ర నుంచి బయటికి రాగానే నీ మనస్సు సర్వాన్ని తెలుసుకుంటూ ఉంది. అవునా కదా? కాబట్టి నీవు చెబుతున్నవన్నీ కూడా భావనలు మాత్రమే, సత్యము కాదు, మరేమీ కాదు. శాంతి అంటే నువ్వేమనుకుంటున్నావు? అలజడి లేకపోతే శాంతే కదా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ శుద్ధ చైతన్యం ఒకటి ఉండబట్టి దాని నుంచి ఒక పరిమితమైన అహంకారము, వ్యక్తిత్వము బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. అట్టి వ్యక్తిత్వపు
ఆలోచనలే అలజడికి కారణం, అశాంతికి కారణమై కూర్చుంది. అందుకని నువ్వేమనుకుంటున్నావు? శాంతి నెలకొల్పటంలో అంటే ఈ ఆలోచనల నుండి బయటపడటమే కదా. శుద్ధ చైతన్యంలో స్థిరపడటం తప్ప మరే ఇతర శాంతి అక్కర్లేదు. ఎప్పుడైతే ఎవరికి వారు శాంతియుతుడైతే మరి అంతటా శాంతే కదా. అయినా నీవు అడుగుతున్నావు, ఒక పని చేయటం తప్పనుకుంటే అటువంటి పనులు ఇతరులు చెయ్యకూడదనుకుంటావు. వాళ్ళు చెయ్యకుండా చూడాలా వద్దా? మరి ఆ బాధ్యత ఉందా లేదా చెప్పండి. మహర్షుల వారి దృష్టికోణంలో, జ్ఞాన దృష్టిలో సరే, ఇప్పుడేదో సరే అంటున్నావు, సరికాదంటున్నావు, తప్పు అంటున్నావు, ఒప్పు అంటున్నావు. అసలు ఇంతకీ సరి అంటే ఏమి, సరి కానిదేమి? ఒకటి సరి అని మరొకటి సరికాదని నిర్ణయించే ప్రమాణం ఏదైనా ఉందా? లేదు కదా. ఇక్కడ వ్యక్తుల యొక్క స్వభావాలను బట్టి, బిహేవియరల్ ఆస్పెక్ట్ని బట్టి, అంతేకాదు పరిసరాలను బట్టి అటువంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా. అవి కూడా మరి భావనలే సుమా, అంతకు మించి మరేమీ కావు అవి. వాటి విషయంలో నీవు వ్యధపడనక్కర్లేదు. నీవు చెయ్యవలసింది ఆలోచనలను పోగొట్టుకో. నీవు సదా ధర్మంగా వర్తిస్తే ప్రపంచంలోనూ ధర్మం జయిస్తుంది. అంతా నీ మీద ఆధారపడి ఉంది. బాగా ఆలోచించు. అయినా అడుగుతున్నావు, ధ్యానం చేసేటప్పుడు ఏ విషయాలని మనస్సులో తలుచుకోవాలని. ఇంతకీ ధ్యానం అంటే ఆలోచనలని తరిమివేయటమే కదా. ఒకటి వెనక ఇంకొకటి వస్తూ అన్ని ఆలోచనలు నిన్ను కలచివేస్తున్నాయి కదా. ఏ ఒక్కదాన్నో పట్టుకుని అవలంబిస్తే మిగిలిన ఆలోచనలు పరిహరించబడతాయి కదా. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం చేయగల మనోబలం నీకు వస్తుంది. ముఖ్యంగా సాధకుని పరిణతిని బట్టి, ప్రమాణాన్ని బట్టి ఈ ధ్యానం అనేది వేర్వేరు విధంగా ఉంటుంది సుమా. అసలు విషయం ఏమిటి అంటే, ఈ అర్హుడైన వాడు సూటిగా
ధ్యాతనే పట్టి చేయవచ్చు. ధ్యాత తన మూలంలో లయిస్తాడు. అదే సెల్ఫ్ కాన్షియస్నెస్, అదే శుద్ధ చైతన్యము. మరి పరిణతి లేనివాడు వేరు మార్గం వెతుక్కుంటాడు కదా. అంటే దైవం పైన ఈ మైండ్ కాన్షియస్నెస్ని నిలుపుతాడు. క్రమంగా ఆ వ్యక్తి తగినంత శుద్ధుడై చివరికి ధ్యాతను చిక్కించుకొని ఆ పరమాత్మలో నిలిచి ఉంటాడు. మరి అయినా నీకు ఈ వివరణ అర్థం కాకపోగా ఇది నీకు నచ్చదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. పలుడలో తప్పులెన్నటం తన తప్పు. ధర్మ అధర్మాల యొక్క వివేచనే పాపమూలమై కూర్చుంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ పాపం బహిరంలో ప్రతిఫలిస్తుంది. అతడు అజ్ఞానవశుడైతే దాన్ని మరొకరికి ఆరోపిస్తాడు. అట్టి ధర్మ అధర్మ వివేచన చేయబోనటువంటి ఏ స్థితి అయితే ఉంటుందో దాన్ని చేరుకోవటం ఉత్తమం కాదా? అదే నీ సెల్ఫ్ కాన్షియస్నెస్, అదే ఆత్మ, అదే ఎరుక. అంతవరకు దేనికి? నువ్వు నిద్రపోతున్నావు. నిద్రలో నీవు ధర్మాన్ని చూస్తావా, అధర్మాన్ని చూసావా? లేదు కదా. జాగ్రత్త అవస్థలోను మరి నిద్రించు. చుట్టూ ఏం జరిగినా ఏది అంటకుండా నీవుగా నీ సహజత్వంలో ఎరుకగా అదే సెల్ఫ్ కాన్షియస్నెస్గా స్థిరపడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీవు ఎంత బోధించినా, ఎన్ని మార్గాలు సూచించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. నీవుగా ధర్మంలో ఉండి ముందు మౌనం వహించు. నీవుగా ఉండు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీ మాటలు చేతల కన్నా ఈ మౌనముందే. సైలెన్స్ is an eloquent speech. The silence is a mighty prayer. The self-consciousness is more powerful than anything in this duality. నిజానికి మౌనానికి బలం ఇచ్చు. ఈ మౌనం అంటే ఆత్మస్థితి, సెల్ఫ్ కాన్షియస్నెస్. అది ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తుంది. అప్పుడు నీతో కలిపి నీవు చూస్తున్న ఈ జగత్తు స్వర్గరాజ్యమే అవుతుంది సుమా. అది నీలోనే ఉంది. జీసస్ క్రైస్ట్ కూడా
ఈ విషయాన్నే ప్రస్తాపించిన సంగతి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అని. అవునా కాదా? నువ్వు అనుకోవచ్చు, ఎవరికి వారు ఏమీ చేయకపోతే అసలు ఈ ప్రపంచం ఎందుకు? మళ్ళీ నీవు మొదటికి వస్తున్నావు. అసలు ప్రపంచం ఎక్కడ? తనను వెనక్కు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు? విమానంపై ఆకాశం దాటిపోవటమా? వెనక్కి తగ్గటం అంటే అదేనా? అసలు నిజం ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్లు ఈ ప్రపంచం, ఈ జగత్తు ఒక భావన మాత్రమే. ఇట్ ఈజ్ ఏ మియర్ థాట్. వెన్ యు ఆర్ థాట్ ఫ్రీ, వేర్ ఈజ్ ది వరల్డ్? వేర్ ఆర్ ది ప్లేసెస్? వేర్ ఆర్ ది పీపుల్? బాగా ఆలోచించు. ఒక విషయాన్ని నీకు స్పష్టం చేసుకో. అసలు నీవు ప్రపంచంలో ఉన్నావా? ప్రపంచం నీలో ఉందా? అది కనుక తేలిపోతే నీకే సమస్య లేదు. నువ్వేమనుకుంటున్నావు? నీకు అన్యంగా ప్రపంచం ఉందని. అది వచ్చి చెప్పిందే ఉన్నట్టు. గుర్తించేది నీవు. అది నీ ఆలోచన, అది నీ భావన. నీవు గుర్తించకపోతే ప్రపంచము లేదు, ఇతరులు లేదు, మంచి లేదు, చెడు లేదు కదా. మరి ఆ దృష్టికోణంలో నీవెందుకు ఆలోచించవు? అయినప్పటికీ ప్రపంచంలోనే ఉన్నానంటున్నావు. నేను దానిలోని ఒక అంశమని కూడా అంటున్నావు. నాయన, నీవు సరిగా విచారించటం లేదు. అదే ఒక పెద్ద పొరపాటు. ఇందాక చెప్పినట్టు నీకు వేరుగా ప్రపంచం నిజంగా ఉంటే అది వచ్చి నీతో తానున్నానంటుందా? లేదే. అది ఉన్నట్లు చూచేది నీవు. నీవు మేల్కొని ఉన్నప్పుడే కదా దాన్ని చూస్తావు. నీ మైండ్ కాన్షియస్ వచ్చినప్పుడు, మనస్సు చైతన్యవంతమైనప్పుడు, ఈ వ్యక్తిత్వము బహిర్గతమైనప్పుడు, అప్పుడే కదా నీవు జగత్తును చూస్తున్నది. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? లేరు కదా. అంటే అర్థమేమిటి? ఈ వ్యక్తిత్వమే, ఈ అహంకారమే, ఈ దేహాత్మ బుద్ధే జగత్తని నీవు అర్థం చేసుకో. నిద్రిస్తుండగా ఇటువంటి సమస్య నీకు లేదు కదా. ఒకవేళ నీవనుకున్నట్టు ఈ జగత్తు వేరుగా ఉంటే, అది అట్లా ఉన్నానని చెప్పాలిగా నీకు. నిద్రలోనూ నీవు దాన్ని తెలుసుకొని ఉండాలి. మరి అలా జరగటం లేదుగా. ఈ జాగ్రత్తలోనే తెలుసుకుంటానంటున్నావు. కనుక నీవు చెయ్యవలసింది, ముందు నిన్ను నీవు తెలుసుకో. నీవెవరివో తేలిపోని. నీవు దేహమా, మనస్సా, ఇంద్రియాలా? ఎవరు నీవు? అది తేలిపోతే నీవే ఆ ఎరుకవి, నీవే ఆత్మవి అని అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు నీకే తెలుస్తుంది. కనుక ఆ పని చెయ్యకుండా నిన్ను ముందు తెలుసుకుని
తర్వాత ప్రపంచాన్ని తెలుసుకున్నావా లేదా? లేకుండా ప్రపంచాన్ని ముందు తెలుసుకుని తర్వాతని నువ్వు తెలుసుకున్నావా? లేదు, రెండూ ఒకే సమయంలోన. సరే, ఏకకాలమని నువ్వు అనుకోవచ్చు. నిన్ను నీవెరగక ముందు నీవున్నావా లేదా కొంచెం సూక్ష్మంగా పరిశీలించు. అంతకుముందు ప్రపంచాన్ని ఎరుగకముందు నీవంటున్నావే, ఉన్నావని ఒప్పుకుంటావా లేదా? అయితే నీవిప్పుడు ఉంటే ప్రపంచం నీ ఆత్మకు వేరైతే మరి అది నీవు నిద్రిస్తున్నప్పుడు నిద్రలో నీకెందుకు తెలియదు? చెప్పు, ఏ విధంగా చూస్తావు నీవు? ఇక్కడ నేను ఉన్నానని తెలుసుకుంటానని అంటున్నావు. నిన్ను నీవు తెలుసుకుంటున్నా అన్నమాట అయితే ఎవరికి తెలుసు? రెండు నేనులు ఉన్నాయా? తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉన్నదా? లేదు కదా. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది, ఈ చైతన్యం అనేది, ఈ ఎరుక అనేది వచ్చిపోయేది అనుకోవటం పొరపాటు. అది తప్పు. ఇప్పటికి నీకు అర్థమై ఉండాలి. ఆత్మ అంటే ది సెల్ఫ్ కాన్షియస్నెస్, నిత్య చిత్, ఎవర్ ప్రజెంట్ కాన్షియస్నెస్. అది ఎప్పుడు తెలిసి ఉండేది. ఆత్మ ఎప్పుడైతే తన్ను ద్రష్టగా, డోయర్గా, వ్యక్తిగా, పరిమితత్వంగా భావిస్తే అప్పుడు అది విషయాలను చూస్తుంది సుమా. కర్త మరియు విషయాల సృజనమే ఇదిగో నువ్వు చెబుతున్న జగత్ సృష్టి. ఇదంతా కూడా ఆ శుద్ధ చైతన్యంలోనిది. కర్త విషయ సృష్టి అది ఎట్లా ఉంటుందంటే సినిమా తెరపై బొమ్మలు కదలటంలాగా ఉంటుంది. అప్పుడు నీవు తదేకంగా చిత్రాలు చూసేటప్పుడు పొరపాటున కూడా నీవు తెరను గమనించవు. ప్రపంచం, ఆ బొమ్మలు, తెర చైతన్యం. చైతన్యం ఎప్పుడూ కూడా శుద్ధమైనది. ది కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. అది జ్ఞాన వృత్తితో తనకు తానుగా, తనలోనే అనంతంగా, అవధులు లేక, పరిధులు లేక ప్రకాశిస్తూనే ఉన్నది శుభ. చైతన్యమే ఆత్మ. ది కాన్షియస్నెస్ ఈజ్ యువర్ రియాలిటీ. దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. అది ఎప్పుడూ నిత్యము, అది అవికారము కూడా. మరి ఇక్కడ కర్త మరియు విషయాలను వదులుకో, వాటి జోలికి పోవద్దు. చివరికి శుద్ధ చైతన్యం మాత్రమే నేను ఉన్నాను, నేను ఉన్నానంటూ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, ఆ ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. సరే, నువ్వు అనుకోవచ్చు అసలు ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు సృష్టించాడని. సరే, ఇంతకీ నువ్వు అనుకునే బ్రహ్మము, ఈశ్వరుడు నీకు ఇలా చెప్పాడా వచ్చి?
బ్రహ్మము ఈశ్వరుడైనాడని మొదలైనవి చెప్పేది నీవు. అది కూడా నీవు నిద్రలో అనలేవు. జాగ్రత్తలోనే, ఈ జాగ్రత్త అవస్థలోనే నీవు మెలకుగా ఉన్నప్పుడు, నీ దేహాత్మబుద్ధి జనించినప్పుడు అప్పుడే చెబుతున్నావు కదా, ఈశ్వరుడు జగత్తంటూ మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఏమిటి? ఆలోచనల కారణంగానే జాగ్రత్తలో కర్త విషయాలంటూ ద్వంద్వము భావిస్తున్నావు. అంటే దీని అర్థం ఇవన్నీ కూడా నీ ఆలోచన సృష్టి మాత్రమే. మరి గాఢ నిద్రలో అది లేదు కదా. కనుక ప్రపంచం ఉందే అక్కడ, ఉండడానికి ఆధారం ఉందా? పోనీ సరే, నువ్వు అనుకోవచ్చు ఇతరులు చెబుతున్నారు నేను నిద్రించేటప్పుడు అని. సరే, నీ నిద్రలో వాళ్ళు వచ్చి చెప్పారా? పోనీ నీవు నిద్రిస్తుండగా ప్రపంచాన్ని చూచావని వాళ్ళ గురించి నీకు ఎప్పుడు తెలిసింది? నీవు తిరిగి మేలుకొన్నప్పుడే కదా, నిద్రలో కాదు కదా. కనుక దైవం విషయం వదిలేయి, నీ సంగతి చూసుకో. నీవా దైవాన్ని ఎరుగవు. దైవం నీవెలా అనుకుంటే అలాగే నీ మనస్సులో ఉంటాడు. మళ్ళీ ఇక్కడ మైండ్ కాన్షియస్. మనస్సు అంటే ఏమిటి? ఒక సూక్ష్మదేహము. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆ దైవం నీకు వేరుగా ఉన్నాడా? వేరుగా కనుక ఉంటే ఆత్మ లేని దేవుడై ఉండాలి. అది కుదురుతుందా? కాబట్టి నీకు వచ్చే అన్ని ఆలోచనలు ఉన్నాయి చూశావు, దానికి మూలము శుద్ధ చైతన్యం. నీవు ఆ చైతన్యానికి, అందులో సందేహం లేదు. బాగా విచారించు. సామాన్యంగా మైండ్ కాన్షియస్నెస్ని అంటే వ్యక్తిత్వంతో కూడుకొని నా మనస్సు, నా దేహము, నా సంసారము అంటూ చెబుతున్నావుగా. ఒక సందర్భంలో మహర్షులు వారు ఈ విషయాన్నే సుస్పష్టం చేస్తూ మనస్ చైతన్యాన్ని అందరూ ఆత్మ చైతన్యంగా భ్రమపడతారు. అంటే దేహాత్మ బుద్ధితో ఇదే సత్యం అనుకుంటూ, నేనంటే దేహం అనుకుంటూ, నేనంటే మనస్సు అనుకుంటూ ఈ స్థూల సూక్ష్మ దేహాలతోటి తాదాప్యం చెంది ఇదే సత్యము అన్న భావన కలిగి ఉంటారు. మరైతే గాఢ నిద్రలో మనస్సు లేదుగా. అయినా నిద్రలో తాను లేనని ఎవ్వడు చెప్పడు, అనడు. నిద్ర నుంచి లేవగానే శిశువు కూడా ఏమని చెబుతుంది? బాగా నిద్రపోయానంటుందే కానీ తాను లేనని అన్నదు కదా. అప్పుడు నేను పుట్టి మనస్సు పంచేంద్రియముల ద్వారా బయటికి వచ్చి విషయాలను తెలుసుకుంటుంది. అవునా కదా? దాన్ని నువ్వేమంటావు? ప్రత్యక్ష జ్ఞానం అంటావు. అసలు విషయం నేను ప్రత్యక్షం కాదా మరి? అహం స్ఫురణ ప్రత్యక్షం కాదా మరి? నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ ప్రత్యక్షం కాదా మరి అని అడిగితే నీవు తెగమక పడతావు. నేను ఉన్నాను అనేది అంత స్పష్టంగా ప్రత్యక్షంగా ఉంటే
నువ్వేదో ఇంద్రియాలతో చూచేటటువంటి దేహము ప్రత్యక్షం అంటున్నావు, దేహము జగత్తు సంసారము అది ప్రత్యక్షం అంటున్నావు. కాదు, నిజానికి అది పరోక్షము. అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, నీ ఆలోచన ద్వారా నీవు చూస్తున్నటువంటి ఒక దృశ్యమాన ప్రపంచము అవన్నీ నీ ఆలోచనలే. కనుక నేను మాత్రమే సత్యము. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ఈ అహంస్ఫురణ ఒక విషయంగా ఎదుటపడి తన్ను ప్రకటించుకోదు, నిన్ను అట్టిపెట్టి ప్రకటించదు, నిన్ను మట్టు పెడుతుంది, అహంకారము తుడిచిపెడుతుంది, నిన్ను నష్టపరుస్తుంది. అది గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఈ ఇంద్రియాల ద్వారానే నీవు చూస్తున్నావు. దీన్ని నువ్వు ప్రత్యక్ష జ్ఞానం అని అనుకుంటున్నావు. ఇది ఎంత దృఢంగా నాటుకుపోయింది. నీకెంత చెప్పినా, నీవిది కాదని చెప్పినా నీకు నచ్చదు. కనుక నీవు చెయ్యవలసింది అంతర్ముఖంగా నేనుగా ఉన్న సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే అహం స్ఫురణ జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానని అది ప్రత్యక్షం. అది ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే నేను ఉన్నానన్న సెల్ఫ్ కాన్షియస్నెస్, ఎరుక. అంతేకాని ఆ విషయం జనులు అంగీకరించరు. వారికి ఎంతసేపటికి తమ కళ్ళ ఎదుట దైవం ఒక ఉజ్వలమూర్తిగా అదిగో వృషభవాహనుడై కనిపిస్తే అట్టి దృశ్యం అది ప్రత్యక్షమని అనుకుంటారు. అట్లా కనిపించింది తిరిగి అంతరించిపోతుందిగా, అది కూడా క్షణభంగురమేగా. ఒకవేళ ఆ దైవము నీవనుకున్న రూపంలో కనిపించిన నీ దేహాత్మబుద్ధిని, నీ అజ్ఞానాన్ని అది ఎలా పోగొడతాడు? ఆలోచించు. కనుక నీవు చెయ్యవలసింది అంటూ ఏదీ లేదు. ఊరక ఉండు. ఆలోచనల వెంట పరుగెడవద్దు. ఆలోచనే నీ అశాంతికి కారణం. ఆలోచనారహితమే నీ శాంతికి మూలము. నీవెప్పుడూ శాంతియుతుడవే, నీవెప్పుడూ సుఖప్రదుడవే, నీవెప్పుడూ ఆత్మజ్ఞుడవే. ఎన్నటికీ దేహాదులతో నీవు కలవవు. కలిసినట్టు అనుకుంటావు. నిజంగా కనుక దేహంతో కలిస్తే దాన్ని విడదీయటం ఎంత కష్టమో చూడు. ఎంత తేలిగ్గా నీవు నిద్రపోతావు. శ్రమపడుతున్నావా? ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి నిద్రపోతున్నావా? లేదు కదా. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ని, ఈ కాన్షియస్ ఆఫ్ ది మైండ్ని ఇక్కడ వదిలిపెట్టి, స్థూల సూక్ష్మదేహాలు వదిలిపెట్టి చాలా తేలిగ్గా నీవుగా మరి నిద్రిస్తున్నావా లేదా? అది నీ సహజత్వము. నిద్రలో ఉన్నది నీ సహజత్వము, సత్యము, అనంతము. అవునా కదా? కనుక ఈ జాగ్రత్త అవస్థలో
ఆ నిద్రాస్థితిని తీసుకురా. ఎలా తీసుకురావాలి? ఆలోచనల వెంట వెళ్ళవద్దు. అంతర్ముఖంగా ఆలోచనే నీ స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉంది అని గుర్తించు. మంచిది. మౌనమే శరణ్యం.